తో సమానమని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు బ్లడ్ అచ్చు వికీ ఫౌండేషన్ అధ్యక్షుడు వికీ గోపిరెడ్డి తెలిపారు. మంగళవారం కోవెలకుంట్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా థియేటర్ ఆవరణలో వికీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. యువత సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి పాషావలి మణికంఠ, అల్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, ఉయ్యాలవాడ బాబు, జాకీర్, రామకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడు. वीडियो में एडिटिंग में सब तेज लगता है। మాట్లాడి శేషనా అందరికీ నమస్కారం. ఈరోజు కోవెలకుంట్ల విక్కీ ఫౌండేషన్ గోపిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో తలసీమియా చిన్నారుల కోసం ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎంతోమంది స్వచ్ఛందంగా సేవకులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం. అలాగే గోపిరెడ్డి అన్న గారి గురించి కానీ విక్కీ ఫౌండేషన్ గురించి కానీ మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవెలకుంట్ల ప్రజలందరికీ తెలుసు, ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా కూడా, ఏ సహాయం అన్నా కూడా, ఓన్లీ రక్తదానమనే కాదు ఎలాంటి కార్యక్రమాలను కూడా గోపిరెడ్డి అన్న గారు ముందుండి చేతనిస్తూ ప్రజలను మేల్కొల్పుతూ వాళ్ళకు అవగాహన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నంద్యాల జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు అందించే రక్త పదార్థాలు మా బరణపల్లె సాక్షావల్లి గారు అయితేనేమి, ఆళ్ళగడ్డ హుసేన్ గారు అయితేనేమి, మరియు ఉయ్యలవాడ బాబన్న గారు అయితేనేమి, అందరూ స్వచ్ఛంద సేవకులు కూడా తరలి వచ్చి ఈ ఎండాకాలం, ఎందుకంటే నిజంగా ఆవశ్యకత ఉంది, ఇంతమంది రావడానికి కూడా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తలసీమియా చిన్నాలకు 10 రోజులకు ఒకసారి మనం రక్తం ఎక్కిస్తేనే వాళ్ళు జీవదానం ముందుకెళ్తుంది, లేదంటే ముందుకోదు. కాబట్టి ఈరోజు ఇంతమంది స్వచ్ఛంద సేవకులు గోపిరెడ్డి గారు ఒక చోట చేర్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా సంతోషించాం. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవెలకుంట్లలో ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించిన కారణం కూడా మాకెంతో సపోర్ట్ ఉంటున్నా. మనకు కోవెలకుంట్ల అయితే మటుకు మేము చేయగలం, కానీ నంద్యాల, కర్నూలు అలాంటి ఊర్లలో మేము చేయాలంటే మాకు సపోర్ట్ కావాలి. అలాంటి ముఖ్యమైన సపోర్ట్ ఇస్తున్న అచ్చు అన్న గారికి, అలాగే ఆళ్ళగడ్డలో ఎటువంటి సాయం కావాలనే చేస్తున్న హుసేన్ అన్న గారికి, చిరు అన్న గారికి, మరియు బాబన్న గారికి, ఉయ్యలవాడ బాబన్న గారికి, మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా పేరు చెప్పి నేను ఓన్లీ ఎక్కడే కానీ పబ్లిసిటీ ఎక్కువగా చేయలేదు. ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టా వల్ల నేను చేసిన దాన్ని వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటూ ఎవరైతే చేశారో, ఇంత పబ్లిసిటీ చేశారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీలో ఒక మార్పు రావాలనే తప్ప మాకు ఎటువంటి స్వలాభం కోసం కాదు అని మీ అందరికీ ఈ కార్యక్రమాలు ఇటువంటివి మీరు కూడా చేయాలి, మీరు కూడా విజయవంతం చేసుకోవాలి, మీకు కూడా గొప్ప పేరు రావాలని. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరైనా అనాథలకు కానీ, ఇంకొక రోడ్ యాక్సిడెంట్ల వల్ల కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, తలసేమియా పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళు రక్తం అందక ఎంతోమంది కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళని గురించి మనం ఆలోచించి మనం బ్లడ్ ఇవ్వడం వల్ల 10 మందికి ఉపయోగమే కాకుండా మనకు కూడా ఆరోగ్యం ఎంతో మంచిదని అది తెలియజేస్తూ మీ అందరూ రక్తదానం అనేదాన్ని 10
10 మందికి తెలియజేయాలి, ఆ అవేర్నెస్ రావాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి అది అవసరం పడుతుంది. అది అవేర్నెస్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు. ఉన్నాడు శాషా గారు బనియాంపల్లె, ఈయన వచ్చేసి ఎప్పుడు ఫోన్ చేసినా, నిన్న కూడా చేశాను, కర్నూలులో ఇలా ఏ నెగిటివ్ కావాలన్నా అని, మీకెందుకు నేను చూసుకుంటా అనే ధైర్యం ఇచ్చారు. అలాంటి వ్యక్తి నాకు ఎప్పుడు ప్రతి ఒక్క సపోర్టు, ఈయన ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటాడు ప్రతి ఒక్క కార్యక్రమానికి. ఎందుకంటే మీడియా తరఫున కావచ్చు, సోషల్ మీడియా తరఫున కావచ్చు, అన్న ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నాడు. విక్కీ ఫౌండేషన్కు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా గాయత్రి విద్యా సంస్థలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కాదు, సమాజంలో జరిగే మంచికి కూడా మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. సమాజంలో జరిగే మంచిని మేము ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఈరోజు రక్తదాతల కోసము విద్యామందిరం అందరూ స్టాఫ్ అందరూ వచ్చేసి వీళ్ళకు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అందించడం నిజంగా చాలా మంచి పరిణామం. అలాగే ప్రతి ఒక్క రక్తదాతలు కానీ విద్యార్థులు కానీ సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనలు ముందుగా ఉపాధ్యాయుల నుంచే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు వేసిన మొక్కలే మనమంతా ఈరోజు ఇక్కడ ఎక్కడో ఒక మంచి జరుగుతుందంటే అది ఒక టీచర్ వల్లనే. నిజంగా టీచర్ వృత్తికి గౌరవకారణం విష్ణుప్రేమ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విష జ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి MS ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి MBBS DNB ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని MBBS MD పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి MS ENT ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ M హరినాథ్ రెడ్డి MBBS ITCCM నిమ్స్, డాక్టర్ S విజయ్ బాబు MBBS MD, డాక్టర్ G నాగసుమంత్ రెడ్డి MBBS MD న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న MBBS DCH DNB DM న్యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్ DM నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. NITC హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.